ఈరోజు వైశాఖ శుద్ధ పౌర్ణమిని పురస్కరించుకొని బ్రహ్మంగారి మఠంలో స్వామివారి సజీవ సమాధి దర్శనం చేసుకోవడం జరిగినది. చాలా దివ్య దర్శనం జరిగినది. అవి లేకుండా అప్పుడు ఆయన చుట్ట చేసుకొని చూస్తే మున్సిపల్ దగ్గర స్వామి తెలియనట్టుగా ఏమయ్యా కందిమల్లారెడ్డి ఆలోచిస్తున్నావేని అడిగితే చుట్ట వెలిగించుకోని కొంచెం నిప్పు కావాల్సి వస్తే సిద్ధయ్య గారి మఠమయందు దర్శన భాగ్యం అత్యంత వైభవపేతంగా జరిగినది. ఆ దిగుమిగురాళ్ళు కనిపించవంట. స్వామి తెలియనట్టుగా ఏమయ్యా కందిమల్లా మీరు చెప్తున్నారు అర్చాకండి చెప్పేటప్పుడు ఏమయ్యా కందిమల్లారెడ్డి ఆలోచిస్తున్నావేని అడిగితే చుట్ట వెలిగించుకొని కొంచెం నిప్పు కావాల్సి వస్తే మరి నా దగ్గర వృత్తిపై వచ్చినట్టున్నాను. మరి పోలేరమ్మ జాతర ఇంత వైభవంగా చేస్తున్నారు. ఆమెను అలంకరణ చేయించి గ్రామ నడివీధిలో పెట్టున్నారు. మూగజీవాలను కూడా జంతుబలికి పెట్టినారు. ఇంత వైభవంగా మీరామెకు మూగజీవాలను జంతుబలి చేస్తున్నప్పుడు కొంచెం నిప్పడిగితే తెచ్చిపెట్టదా చుట్ట వెలిగించుకోనన్నాడంట స్వామి మున్సూప్తో. గ్రామ మున్సూపునైన నన్ను ఎగతాళిగా మాట్లాడుతున్నావా? గ్రామ మున్సూపునైన నన్ను ఎగతాళిగా మాట్లాడుతున్నావా? మట్టి బొమ్మ నాకు నిప్పు తెచ్చిస్తుందా? చుట్ట వెలిగించుకుంటానా? ముందు చందం ఇమ్మన్నాడంట స్వామిని. అప్పుడు స్వామికి ఉపద్రకుడై అమ్మ పోలేరి మరి మున్సూపు గ్రామస్తులకు నా చందా ఇవ్వందే నీ జాతర జరగదంటున్నాడు. మరి నా చందా ఇవ్వకపోతే నీ జాతర జరగదమ్మా, కొంచెం నిప్పు తీసుకురమ్మా చుట్ట వెలిగించుకొని మున్సూపు అంటూనే అప్పుడు అమ్మవారు గలగలగల శబ్దం చేసుకుంటూ గజ్జల సవ్వడితో నిప్పుల వైరాల మూకుడు తీసుకుని వస్తుందంట మట్టి బొమ్మలో నుంచి ఆవాహనమై అమ్మవారు. ఆ వచ్చే రూపం స్వామివారికే కనిపిస్తుందంట, కానీ వీళ్ళెవరికీ కనపడదంట, వెలుగు మాత్రమే కనిపిస్తుంది. ఈరోజు బ్రహ్మంగారి మఠమయందు స్వామివారి యొక్క సజీవ సమాధి దర్శించుకోవడం జరిగినది. ఈరోజు వైశాఖ శుద్ధమి పౌర్ణమి పురస్కరించుకొని బ్రహ్మంగారి మఠం రావడం జరిగినది. స్వామివారి యొక్క సజీవ సమాధి దర్శించుకోవడం జరిగినది. ఓం విరాట్పద విఖ్యాతం సిద్ధానందప్రదాయకం కాలజ్ఞాన ప్రవక్తారం వీరబ్రహ్మం గురుం భజే. దేవి మహాదేవి మహాలక్ష్మీ స్వరూపిణి వీరబ్రహ్మేంచ వామాంకం గోవిందవాంబా నమోస్తుతే. భూతభవిష్యత్ వర్తమాన కాలజ్ఞాన విరాజితాయ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య గోవిందమాంబ సమేత విరాట్ కోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమః.